ఒక్కొక్కసారి ఇంగ్లీష్‌లో వర్డ్స్ స్పెల్లింగ్ గుర్తుంచుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని వర్డ్స్ చాలా డిఫికల్ట్‌గా ఉంటాయి. అది నిజమే. దీన్ని మనం చంకింగ్ అనే మెమరీ టెక్నిక్ ద్వారా దీన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు. అంటే చంకింగ్ అంటే ఒక వర్డ్‌ని డిఫరెంట్ పార్ట్స్‌గా డివైడ్ చేసి దాన్ని గుర్తుంచుకోవడం. అంటే మన బ్రెయిన్ ఒక ప్యాటర్న్‌ను ఇష్టపడుతుంది. ప్యాటర్న్ లేకుండా ఉంటే మన బ్రెయిన్ దాన్ని గుర్తుపెట్టుకోవడానికి కష్టపడుతుంది. అదే ప్యాటర్న్ ఉంటే అంటే ఏదైనా ఒక డివైడ్ చేసి ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తే మన బ్రెయిన్ దాన్ని సులభంగా గుర్తుపెట్టుకుంటుంది. అందుకోసమే ఈ చంకింగ్ బాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 వర్డ్స్ ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క వర్డ్‌ను డిఫరెంట్ పార్ట్స్‌గా డివైడ్ చేశాము. ఎందుకంటే అది ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. అది మనను ఈజీగా స్పెల్లింగ్ గుర్తుండేటట్టుగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లెఫ్టినెంట్. సో, లెఫ్టినెంట్‌ను మనము 3 రకాలుగా అంటే 3 భాగాలుగా విభజించాం. LIEUTENANT లెఫ్టినెంట్. సో, ఈ విధంగా విభజించడం ద్వారా మనం వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విభజించడానికి ప్రత్యేకమైన రూల్స్ అంటూ ఏమీ లేవు. మీరు స్పెల్లింగ్‌ని బట్టి విభజించొచ్చు, మీనింగ్‌ని బట్టి విభజించవచ్చు, మీ మదర్ టంగ్ దానికి రిలేషన్ ఉంటే దాన్ని బట్టి విభజించొచ్చు, రకరకాలుగా విభజించొచ్చు. సో, ఈ విధంగా మీకు ఏది ఈజీగా ఉంటే దాని ద్వారా ఇది విభజించి ఈ విధంగా స్పెల్లింగ్స్ నేర్చుకోండి. ఇక్కడ 1-5 ఇచ్చాను. వర్డ్స్ ఇంకా కొన్ని వర్డ్స్ మీ ఓన్‌గా మీరు క్రియేట్ చేయండి. ఇంకా బాగా నేర్చుకోండి.